డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సమాన ఏజ్ లో ఉన్న ఆడపిల్లలు మనం చూసినట్లయితే కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? ఎవరైనా ఎంత ఎత్తు ఎదుగుతారు, వాళ్ళు పొడుగవుతారా లేకపోతే పొట్టిగా ఉండిపోతారా అన్నది ప్రధానంగా మనకి జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వంశపారంపర్య లక్షణంగా వాళ్ళ తల్లి, తండ్రి, ఆ తర్వాత మేనత్తలు, చిన్నమ్మలు వీళ్ళందరూ ఎంత ఎత్తుగా ఉన్నారో దాన్ని బట్టి వీళ్ళ ఎత్తు ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పొడుగు తల్లికి పుట్టిన పిల్లలందరూ పొడుగ్గా ఉంటారని కానీ, పొట్టిగా ఉన్న తల్లికి పుట్టిన వాళ్ళందరూ పొట్టవుతారని కానీ కాదు, కానీ కొంతవరకు అది ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పోషకాహారం. పోషకాహారం ఎదిగే పిల్లలు చక్కగా బాగా ప్రోటీన్లు, కాల్షియము బాగా అందేటువంటి ఆహారం తీసుకోవాలి. కొంతమంది ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఎత్తు ఎదగడానికి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎముకల మధ్యలో కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ కార్టిలేజ్కి ఎముకలకి కూడా కొంచెం కావాల్సినటువంటి కాల్షియం బాగా అందుతూ ఉంటే అవి బాగా ఆ కణాలన్నీ ఎక్కువగా ఉత్పత్తి పొడుగు ఎక్కువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అసలు ఆడపిల్లలు ఏ వయసు వరకు ఎత్తు పెరుగుతారండి? సామాన్యంగా ఏంటంటే 18 నుంచి 20 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా వాళ్ళు పుట్టినప్పుడు ఎంత ఎత్తున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. నిదానంగా ఏంటంటే పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి పుట్టిన పాపాయి సామాన్యంగా ఒక 20 అంగుళాలు అలా ఉంటారు. వాళ్ళు ఒక 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి రెట్టింపు అవుతారు. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక 12-15 సంవత్సరాల వరకు చాలా తొందరగా ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగానే ఉంటుంది. కొంత ఎత్తు ఎదిగే అవకాశం ఉంటుంది, కానీ నెమ్మదిగా ఉంటుంది అనమాట. అలాగే రజస్వల కొంచెం తొందరగా రజస్వల అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఎత్తు ఎదగడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే సెకండరీ సెక్స్ హార్మోన్స్ అంటాం, అంటే ఈ ఆడపిల్లల్లో ఉండవలసిన హార్మోన్లు పనిచేయడం మొదలు పెడతాయో అప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ అనేది పనిచేయడం తగ్గిపోతుంది అనమాట. అందుకని తొందరగా రజస్వల అయితే కనుక ఎక్కువ ఎత్తు ఎదిగేందుకు అవకాశం తక్కువ ఉంటుంది. కొంతమంది కొంచెం ఆలస్యంగా రజస్వలు అవుతుంటారు, వాళ్ళు ఎక్కువ కాలం వరకు ఎత్తు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద 15 సంవత్సరాలు దాటిన తర్వాత 20 సంవత్సరాల వరకు కొంచెంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే 15 వరకు బాగా తొందరగా ఎక్కువ పొడిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు ఆడపిల్లలు పోషకాహారాలు తీసుకుంటే ఎత్తు పెరుగుతారని. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎత్తు ఎదుగుతారండి? ఎక్కువగా ప్రోటీన్లు, అంటే ఎదిగే పిల్లలకు కావాల్సింది ప్రోటీన్లు అనమాట. ప్రోటీన్లు అంటే మనకి పప్పు పదార్థాల్లో ఉంటాయి. అంటే వెజిటేరియన్ శాకాహారులైన వాళ్ళలో ఈ పప్పు పదార్థాలు అంటే మనకి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలాంటి పప్పులు, తర్వాత ఈ శనగలు, పెసలు అలాంటివి నీళ్ళల్లో నానబోసినప్పుడు మనకి దానిలో మొలకలు వస్తాయి. అలాంటి వాటిల్లో కూడా పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా మొలకలు వచ్చినటువంటివి తీసుకోవచ్చు. తర్వాత పాలు, పెరుగు. మాంసాహారం తినే వాళ్ళలో గుడ్లు, కొంతవరకు ఏంటంటే అధికంగా కొవ్వు లేని మాంసం తీసుకోవాలి. కొన్ని జంతువుల మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అటువంటి తీసుకున్నట్టయితే మళ్ళీ ఎదుగుదల సరిగా ఉండదు. అలా లేకుండా కొవ్వు ఎక్కువ లేని జంతువుల మాంసం తీసుకోవడం కూడా ఎదుగుదలకి తోడ్పడుతుంది. అలాగే ఇందాక కూడా చెప్పాను, కాల్షియం ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని. కాల్షియం మనకి ఏంటంటే మనం తీసుకునే చిక్కుడు జాతి ఆహారంలో కాల్షియం బాగా దొరుకుతుంది. తర్వాత ఎండు ఖర్జూరాల్లోనూ, నువ్వుల్లోనూ ఈ బాదం పప్పులు ఉంటాయి. బాదం పప్పుల్లో కూడా చాలా అవసరమైనటువంటి కాల్షియం, ఇతర మినరల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. అందుకని ఎదిగే పిల్లలు డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బాదం పప్పు కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే ఎదుగుదల బాగుండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి సరిపోకపోతే అప్పుడు ఔషధాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు, ఆడపిల్లలు ఎత్తు ఎదగటానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఎత్తు ఎదగడం కోసం మనం వాడే ఔషధంలో మొట్టమొదట మనం తీసుకోవాల్సినటువంటి మూలిక అశ్వగంధ. మంచి టానిక్ లాగా పనిచేస్తుంది, శరీరానికి దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. ఇలా రకరకాల మంచి గుణాలు ఉన్నటువంటి అశ్వగంధని మనం ఈ ఔషధం తయారీలో వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం కొద్ది పరిమాణంలో ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత అశ్వగంధ చూర్ణం కావాలో అది తీసుకుందాం. అశ్వగంధ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మరొక మంచి మూలిక బల. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకుందికి ఎంత బలా చూర్ణం కావాలో అది తీసుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మూలిక ఎష్టి మధు. ఇప్పుడు ఔషధం తయారీకి ఎంత కావాలో ఆ పరిమాణంలో మనం ఎష్టి మధు చూర్ణాన్ని తీసుకుందాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక సొంఠి. జీర్ణశక్తి బాగుండడానికి సొంఠి చాలా బాగా ఉపయోగపడుతుంది కనుక మనం సొంఠిని వాడుకుంటున్నాం ఇందులో. ఇప్పుడు మనం ఔషధం తయారు చేయడానికి ఎంత కావాలో అంత మాత్రమే సొంఠిని తీసుకుందాం. ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి 4 మూలికల చూర్ణాలు మనకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుదాం. ఇలా బాగా కలిపి పెట్టుకున్నటువంటి చూర్ణ మిశ్రమాన్ని సుమారుగా 1 చెంచాడు డోసులో తీసుకోవాలి. ఈ చెంచాడు చూర్ణాన్ని 1 కప్పు గోరువెచ్చటి పాలలో కలిపి
అందులో కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉండాలి. అయితే ఇది ఎత్తు ఎదగడానికి తీసుకున్నటువంటి ఈ ఔషధం ఏదో 10 రోజులో 15 రోజుల్లో తీసేసుకుని ఏమీ మార్పు రాలేదు అనుకోకూడదు. దీన్ని సుమారుగా కనీసం సంవత్సరం పాటైనా వాడాలి.